తెలంగాణలో కొత్త పార్టీ పుట్టింది. టీఆర్ఎస్ పేరుతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని కవిత ప్రారంభించారు. అయితే కవిత మరో షర్మిల అవుతారా? అంతకు మించి ఆమె ఏమన్నా ప్రభావం చూపగలరా? ఇదంతా తెలంగాణ రాజకీయాల్లో ఆమె పరిస్థితిని చాటుతుంది. కానీ రెండో వైపు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది నాయకులు, కోపం వచ్చిన వాళ్ళంతా కొత్త పార్టీ వైపు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా విజయసాయిరెడ్డి అలాంటి ప్రకటన చేశారు. జూలైలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఆయనకి ముందు ఏబి వెంకటేశ్వరరావు ఈయన కూడా ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాం అనే ప్రకటన అయితే చేశారు. ప్రస్తుతానికి ఆ ప్రకటన నుంచి వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. కొత్త పార్టీ యోచన నుంచి ఆయన తప్పుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏదో రకరకాల సంస్థల పేరుతో రాజకీయ కార్యాచరణ అయితే కొనసాగిస్తున్నారు. ఏబి వెంకటేశ్వరరావు కోపం వచ్చినప్పుడు కొత్త పార్టీ పెట్టాలనుకుంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డి కోపం రాగానే కొత్త పార్టీ వైపు ఆలోచన అయితే చేసేస్తున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. రాజకీయంగా ఎవరైనా తమ మనుగడ కోసం, తమ ప్రయోజనాల కోసం ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు సాగడం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం తమకు కోపం వచ్చిన ప్రతిసారి కొత్త పార్టీ వైపు ఆలోచించేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్నటువంటి తీరే విస్మయకరంగా కనిపిస్తోంది. నిజంగా సాయిరెడ్డి, ఏబి వెంకటేశ్వరరావు ఇలాంటి వాళ్ళు పార్టీలు పెడితే ఏమైనా మనుగడ సాధ్యమేనా అనే ప్రశ్న చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో వినిపిస్తోంది. ఇప్పటికే ఏబి వెంకటేశ్వరరావు కన్నా ముందు జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ ఇలాంటి వాళ్ళంతా పార్టీలు పెట్టి భంగపడ్డారు. వాళ్ళు పార్టీలు పెట్టి భంగపడిన అనుభవం కారణంగానే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు పునరాలోచనలో పడ్డట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక సాయిరెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో దాదాపు నెంబర్ 2గా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నాయకుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీకి మేలు చేసి తద్వారా బీజేపీ వైపు ఆయన పైన ఉంటుంది అనే అభిప్రాయాన్ని కలిగించి ఇప్పుడు హఠాత్తుగా కొత్త పార్టీ వైపు మళ్ళడమే చాలా విస్మయకరమైనటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. జూలైలోనే తను ఒక మీడియా సంస్థ పెడతానని, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దేశమంతా పబ్లిక్ వాయిస్ వినిపిస్తానని, దాంతోపాటుగా కొత్త పార్టీని కూడా తెర మీదకు తీసుకొస్తానని సాయిరెడ్డి చేసినటువంటి ప్రకటన ఆయన ఎంత అవగాహన లోపంతో వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. నిజంగా సాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ పెడితే ఆయన దాన్ని నడపగల అవకాశం ఉందా? ఆయన దాన్ని నడపడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉన్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉదయిస్తాయి. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టడం ఎవరికైనా సులువే. 10 మంది ఉంటే 10 మంది సంతకాలు పెడితే ఓ పార్టీ ఎవరైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దానికి అంతా కలిపి ఫీజు 10,000 1,00,000 లోపు ఖర్చుతోనే పార్టీ రిజిస్టర్ చేయించవచ్చు. పార్టీ రిజిస్టర్ చేయడం పెద్ద గొప్ప ఏం కాదు. పార్టీ నడపడం ఎలా, పార్టీ పెట్టిన తర్వాత దాని వ్యవహారం ఎలా, ఇదే ఎవరికైనా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి. ఉన్నాయో లేదో తెలియనటువంటి పార్టీలు ఉన్నాయి. 1 మ్యాన్ పార్టీలు కూడా ఉన్నాయి. ఆ ఒక్కరే పార్టీలో ఉంటారు, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే కనిపిస్తారు. అలాంటి పరంపరలో సాయిరెడ్డి కూడా ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్, లేదంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఇలాంటి వాళ్ళ సరసన తను కూడా ఒక సింగిల్ మ్యాన్ పార్టీగా కొత్తది ఒకటి ఏర్పాటు చేసే యోచనకు వచ్చేసారా అనేటువంటి అభిప్రాయం అయితే కలగక మానదు. తొలుతైన వైఎస్ఆర్సీపీని వీడి తన రాజ్యసభ సీటు బీజేపీ ఖాతాలో చేరే ప్రయత్నం చేసి తద్వారా బీజేపీకి మేలు చేయడం ద్వారా తదుపరి కమలదారిగా మారతారు అని అంతా అంచనా వేశారు. కానీ తను వ్యవసాయం చేసుకుంటానంటూ, రాజకీయాలే వద్దంటూ ఆయన ప్రకటనలు అయితే గుప్పించారు. కొంతకాలం దానికి తగ్గట్టుగా ఎక్కడెక్కడో వ్యవసాయం చేస్తున్నట్టు వీడియోలు, ఫోటోలు కూడా విడుదల చేశారు. తీరా ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంటి మీద ఈడీ దాడి చేయగానే హఠాత్తుగా రాజకీయ మాటలు ఆయన అందుకున్నారు. త్వరలోనే రాజకీయ ప్రవేశం గురించి కూడా చెప్పకనే చెప్పేశారు. 1.5 ఏడాదిన్నర తిరగకముందే తాను చేసిన మాట తానే తప్పుతున్నట్టుగా సాయిరెడ్డి నిరూపించుకుంటున్నారు. కానీ ఇప్పుడు సాయిరెడ్డిని నమ్మి ఆయన వెంట నడిచేదెవరు? ఆయన పార్టీ వైపు వచ్చేదెవరు? ఎవరు రాకపోతే ఆయన పార్టీ నడిచేదెలా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. అదే సమయంలో సాయిరెడ్డి నిజంగా పార్టీ పెడితే దాని ప్రభావం ఉంటుందా? కనీస ప్రభావాన్నైనా చాటగలుగుతుందా? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి ప్రశ్న. మొత్తంగా చూస్తే సాయిరెడ్డి ఆగ్రహంతో వ్యవహరిస్తున్నారే తప్ప ఆలోచన పూర్తిగా విడిచిపెట్టేశారు అనే అభిప్రాయం కలుగుతుంది. ఈ చార్టెడ్ అకౌంటెంట్గా సాగినటువంటి ఈ ఆడిటర్ అలాంటి ప్రయత్నాలకు దిగడం ద్వారా తన పరువుని తానే తీసుకుంటున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రాజకీయంగా ఇప్పటికే అనేక ఎదురు దెబ్బలు తిన్నటువంటి ఆయన ఇప్పుడు అత్యంత వేగంగా
తన ఇమేజ్ని తానే చెడగొట్టుకుంటున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు పూర్తిగా బెడిసికొట్టడం ఖాయం. ఆయన రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుగడ సాగించే వెసులుబాటు ఏమాత్రం లేదన్నది వాస్తవం. ఇలాంటి తరుణంలో సాయిరెడ్డి సాహసం చేసి అడుగులేస్తే ఆ తర్వాత భంగపాటు తప్ప అంతకు మించి ఒరిగేదేమీ ఉండదన్నది స్పష్టంగా మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం కూడా.